నాపై కురిపించే నీ కృప నన్ను బలపరిచెను. చప్పలు కొడదామమ్మా, చప్పలు కొడితే దేవుడు మహిమ పరుద్దాం. సింహాల బోనులో పడవేసిన నన్ను కాపాడేను నీ కృప. అగ్ని మధ్యలో నన్ను వేసిన నన్ను రక్షించిన దేవుడవు. సింహాల బోనులో పడవేసిన నన్ను కాపాడేను నీ కృప. అగ్ని మధ్యలో నన్ను వేసిన నన్ను రక్షించిన దేవుడవు. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, మనకు చాలిన దేవుడవు. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, మనకు చాలిన దేవుడవు. నాపై చూపిన నీ ప్రేమ నన్ను రక్షించెను. నాపై కురిపించే నీ కృప నన్ను బలపరిచెను. నాపై చూపిన నీ ప్రేమ నన్ను రక్షించెను. నాపై కురిపించే నీ కృప నన్ను బలపరిచెను. నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము, ఈశ్వరాజ్యము. నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము, ఈశ్వరాజ్యము, ఈశ్వరాజ్యము. హల్లెలూయా. హల్లెలూయా. మరి సమయంలో త్వరగా స్వామిలు గారు రావాలి, 2 శరణాలు పాడాలి. ఇక ఎందుకంటే సమయం లేదు కనుక మమ్మల్ని అర్థం చేసుకోండి. తర్వాత ఇశ్రాయేల్ గారు సిద్ధపడి ఉండాలి. తర్వాత ఒక్క చిన్న సింగర్ ఉందండి. మా చర్చిలో మేము ప్రార్థన చేస్తే మాకు ఇచ్చిన గొప్ప సింగరు, దేవుని స్తోత్రం. మరి ఆ సింగరు ప్రత్యేకమైన పాట పాడతారు. మన మధ్యలో దైవ సేవకులు, పశ్చిమ గోనగూడు నుండి వచ్చిన దైవ సేవకులు ఆనంద్ బాలయ్య గారు వచ్చి వేదిక మీద ఆశీనులు అవుతారు. చప్పట్లు కొట్టి దేవుని నామమును గణపరుద్దాం. ఈలోపు పాట పాడతారు స్వామి బెదర్ గారు. సేవకులు వస్తూ ఉంటారు. సమయం అయిపోతుంది కనుక హల్లెలూయా. యేసయ్యా నా ప్రాణమా, గణమైన స్తుతి గానమా. యేసయ్యా నా ప్రాణమా, గణమైన స్తుతి గానమా. అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను. నే అలయగ నడిపించెను, నన్ను నీడగా వెంటాడెను. నే అలయగ నడిపించెను. నా జీవమా, నా స్తోత్రమా, నీకే ఆరాధన. నా స్నేహము, సంక్షేమము, నీ
చిరకాలము నాతో ఉంటానని, క్షణమైనా వీడి పోలేదని, నీలో నన్ను చెప్పుకున్నావని, తండ్రితో ఏకమై ఉన్నామని, ఆనందగానము నే పాడనా, ఆనందగానము నే పాడనా, ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలుగున్న అనుబంధమే, ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలుగున్న అనుబంధమే, సృజనాత్మకమైన నీ కృప చాలు, నే బ్రతుకున్నది నీ కోసమే, సృజనాత్మకమైన నీ కృప చాలు, నే బ్రతుకున్నది నీ కోసమే, యేసయ్యా నా ప్రాణమా, గణమైన స్తుతిగానమా, యేసయ్యా నా ప్రాణమా, గణమైన స్తుతిగానమా. జీవజలముగా నిలిసావని, జలనిధిగా నాలో ఉన్నావని, జనులకు దీవెనగా మార్చావని, జగతిలో సాక్షిగా ఉంచావని, జీవజలముగా నిలిసావని, జలనిధిగా నాలో ఉన్నావని, జనులకు దీవెనగా మార్చావని, జగతిలో సాక్షిగా ఉంచావని, ఉత్సాహగానము నే పాడనా, ఉత్సాహగానము నే పాడనా, ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని, ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని, ఇది ఏ చాలును నా జీవితాంతము, ఇలా నా కన్నియు నీవే కదా, ఇది ఏ చాలును నా జీవితాంతము, ఇది నా కన్నియు నీవే కదా, యేసయ్యా నా ప్రాణమా, గణమైన స్తుతిగానమా, యేసయ్యా నా ప్రాణమా, గణమైన స్తుతిగానమా, అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే, అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే, నన్ను నీడగా వెంటాడెను, నే అలయక నడిపించెను, నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన, నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా, నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన, నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా, నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన, నా జీవము సంక్షేమము నీవే ఆరాధ్యుడా. హల్లెలూయా.
మన మధ్యలో ఇస్రాయేల్ గారు వచ్చి ప్రత్యేకమైన పాట పాడతారు. తర్వాత మెరిస్తల్లి వచ్చి పాట పాడుచుండగా మన మధ్యలో మహిమరాజు గారు అలాగే ఇంకా వేరొకరు వెళ్ళి సేవకులను తీసుకొస్తారు. వచ్చిన బిడ్డలకి కుర్చీలు చూపించి కూర్చోబెట్టండి, వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వండి. సియోను క్రీస్తు ప్రార్థనా మంది సంఘపు బిడ్డలందరూ కూడా హల్లెలూయా. హల్లెలూయా. ఇన్నాళ్ళ నాశ నెరవేరేనే, మన సంత సంతోషమే పొంగెనే. ఇన్నాళ్ళ నాశ నెరవేరేనే, మన సంత సంతోషమే పొంగెనే. బలమైన యేసుని గణపరచగా అడుగేసి చిల్లేయనా, యేసుని మనసారా స్తుతించనా. అడుగేసి చిందేయనా, యేసుని మనసారా స్తుతించనా. ఇన్నాళ్ళ నాశ నెరవేరేనే, మన సంత సంతోషమే పొంగెనే. ఇన్నాళ్ళ నాశ నెరవేరేనే, మన సంత సంతోషమే పొంగెనే. సంగీతమే తెలియని వేళలో తన సేవకుని ద్వారా నేర్పించెనే. సంగీతమే తెలియని వేళలో తన సేవకుని ద్వారా నేర్పించెనే. రాగాలు జతకట్ట చూపించెనే, గంభీర శుభవార్త ప్రచురించనా. గంభీర ధ్వని చేయనా, యేసుని శుభవార్త ప్రచురించనా. ఇన్నాళ్ళ నా ఆశ నెరవేరేనే, మన సంత సంతోషమే పొంగెనే. ఇన్నాళ్ళ నా ఆశ నెరవేరేనే, మన సంత సంతోషమే పొంగెనే. సాహిత్యమే తెలియని వేళలో తన వాక్యమును చూపి నేర్పించెనే. సాహిత్యమే తెలియని వేళలో తన వాక్యమును చూపి నేర్పించెనే. పదకూర్పు ముడిపెట్ట చూపించెనే, పాటలతో అలరించనా. యేసుని మాటలను ప్రచురించనా, పాటలతో అలరించనా. యేసుని మాటలను ప్రచురించనా. ఇన్నాళ్ళ నా ఆశ నెరవేరేనే, మన సంత సంతోషమే పొంగెనే. ఇన్నాళ్ళ నా ఆశ నెరవేరేనే, మన సంత సంతోషమే పొంగెనే. చప్పట్లు కొట్టాలి అందరూనే, నిశ్శబ్దంగా చూస్తున్నారు. మోజిక్ పాటలు చూసుకుంటూ చూస్తున్నారు. దైవమైన ఆరాధన కాబట్టి చప్పట్లు కొట్టాలా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం.
పరిచర్యనే తెలియని వేళలో తన కొరకు పని చేయ నేర్పించని. పరిచర్యనే తెలియని వేళలో తన కొరకు పని చేయ నేర్పించని. ఈనాడు ఈ ఘనత జరిగించని. వెలిగెత్తి ప్రకటించనా యేసుని గానామృతం చేయనా. వెలిగెత్తి ప్రకటించనా యేసుని గానామృతం చేయనా. ఇన్నాళ్ళ నా ఆశ నెరవేరలే, మనసంత సంతోషమే పొంగెని. ఇన్నాళ్ళ నా ఆశ నెరవేరలే, మనసంత సంతోషమే పొంగెని. బలమైన యేసుని గణపరచగా అడుగేసి చిందేయనా. యేసుని మనసారా స్తుతించనా. అడుగేసి చిందేయనా. యేసుని మనసారా స్తుతించనా. గంభీర ధ్వని చేయనా. యేసుని శుభవార్త ప్రచురించనా. గంభీర ధ్వని చేయనా. యేసుని శుభవార్త ప్రచురించనా. వెలుగెత్తి ప్రకటించనా. యేసుని గానామృతం చేయనా. వెలుగెత్తి ప్రకటించనా. యేసుని గానామృతం చేయనా. హల్లెలూయా. హల్లెలూయా. మంచిగా పాట పాడి దేవుని నామాన్ని కనపరిచిన ఇశ్రాయేల్ గారి ప్రత్యేక వందనాలు. మీరు అందరూ పాటలు పాడుతూ ఆనందంగా ఉన్నారు, కానీ నా కడుపులో ఏం పరిగెడుతున్నాయో తెలుసా? రైళ్ళు పరిగెడుతున్నాయి. ఎందుకు పరిగెడుతున్నాయి తెలుసా? ఎందుకు పరిగెడుతుంది చెప్పండి? నేను నెమ్మదిగా లేను. ఎందుకు లేను? నాకు పాట ఇవ్వలేదని ఒకడు, ఇంకా ఎంచేపు పాడేస్తావరా అని సేవకులు. ఈ పక్షంగా చూస్తే ఇంతలాగ పనులు చేయిస్తూ ఇంత కష్టపెడుతున్నారని వాళ్ళు. దేవుని స్తోత్రం. ఎవరు? సంఘబిడ్డలో ఇన్ని పనులు చేయించో ఒక పాఠాన్ని ఇచ్చేవని సంఘబిడ్డలో. ఇంకొకరున్నారు చూసా, దేవుని స్తోత్రం. దైవ సేవకులు ఒక పాట కానీ ప్రార్థన కానీ ఇవ్వలేదు. ఎందుకు తెలుసా? దైవ సేవకులకి ఎందుకు ఇవ్వలేదు అనుకుంటున్నారు? నేను ఏది అనుకుంటే, నాకు ఏది ఇష్టమైతే ఆయనకి అది ఇష్టం. దేవుని స్తోత్రం. ఇంక ఇక్కడ ఒక తల్లిని చూసారా, కిరాకి పెట్టి పాటలు పాడించుకుంటారు, కానీ ఆ తల్లికి ఒక పాట ఇచ్చాను. దేవుని స్తోత్రం. బోళ్ళు మంది కిరాయి పెట్టి పాటలు పాడించుకుంటారు, ఆ తల్లికి ఒక పాట ఇచ్చాను. దేవుని స్తోత్రం. ప్రియమంది దేవుని బిడ్డలారా, సమయం అయిపోయింది, ఇంకా సేవకులకి ఇవ్వాలి కనుక. మెరిసి తల్లి, వరాల తల్లి ఆ ప్రార్థన పూర్వకం కడుపులో ఉండగా నాకు నా చర్చిలో సియోను క్రీస్తు ప్రార్థన మందులో ఒక సింగర్ కావాలని ఆయన అంటే, ఈ తల్లిని దేవుడు నాకు ఇచ్చాడండి. దేవుని స్తోత్రం. పాడమా ఒక్క పాట, ఎలా పాడతావు పాడి. అందరికీ వందనాలు. పాట పాడుతుండగా అందరూ ఉద్యోగంతో చప్పట్లు కొట్టండి. ఆరాధన చేతులు అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధించును. నా ప్రాణ పిబులు యేసయ్యకు, నన్ను తండ్రి నా యేసుకు. నా ప్రాణ పిబులు యేసయ్యకు, నన్ను తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా
హల్లెలూయా. రాజమండ్రి నుంచి వచ్చిన అనిత కంటే ములగాడలో ఉన్న మార్తమ్మ కంటే అధికముగా ఆశీర్వదింపబడినట్లుగా మీరు అందరూ ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ఇస్రాయిల్ గారి కంటే దేవుని స్తోత్రం. ఇది మా ఏం స్వార్థం కాదు, అధికంగా ఆశీర్వదింపబడాలని కోరుకుంటున్నాం అంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సేవకులు మరి ఈ సమయానికి మరి తీసుకురమ్మని చెప్పాను మహిమరాజు గారిని, వేరే సంఘబిడ్డలని. వచ్చిన వారందరికీ వాటర్, మీరు సంఘబిడ్డలు వారికి వాటర్ ఇవ్వాలి. మీరు చక్కగా కూర్చుంటాం కాదు, వచ్చిన వాళ్ళకి పరిచర్య చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో మరి సతీష్ బాబు గారు, మరి గోకవరంలో పరిచర్య చేస్తున్న సతీష్ కుమార్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకో. మరి ఈ సమయంలో అందరూ కూడా లేచి నిలబడదాము. అందరూ కూడా లేచి నిలబడవండి. నువ్వు వచ్చిన దేవుడు ఎవరో తెలుసా? ఈరోజు నీ బ్రతుకును మార్చే దేవుడు. నువ్వు వచ్చిన దేవుడు ఎవరో తెలుసా? నువ్వు ఏ స్థలాలకు వచ్చావో తెలుసా? ఈరోజు నీకు అనారోగ్యమును తీసి ఆరోగ్యం ఇచ్చిన దేవుడి దగ్గరికి నువ్వు వచ్చావు. నీ యొక్క 4 మూలలు కూడా ముయ్యబడితే ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఒక కొత్త మార్గాన్ని తెరవగల దేవుడు. యెహోవా పక్షమున నువ్వు ప్రార్థన చేస్తే ఆ దేవుడు నీకు కార్యము చేసే దేవుడు. ఈరోజు ఇక్కడ ఎంతోమంది ఏడుస్తూ వచ్చారు. ఈరోజు ఎంతోమంది నా బ్రతికింతే అని వచ్చారు. ఈరోజు నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతున్నాను వచ్చారు. కర్మ పాపాలతో బాధపడుతూ ఉన్నారు. పిల్లలు లేకుండా బాధపడుతూ ఉన్నారు. ఈరోజు మీ అందరికి ఒక మాట, నువ్వు వచ్చిన దేవుడు ఎవరో తెలుసా? నువ్వు వచ్చిన ఇక్కడ ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? ఆయనకు అసాధ్యం అంటూ ఏదీ లేదు. కనుక ఈ సమయంలో ఎవరు మౌనంగా ఉండకూడదు. ఈ మీటింగ్స్ గురించి, వాక్యం గురించి చిన్న ప్రార్థన చేయండి. అందరూ కూడా ప్రభువా నీకు స్తోత్రాలు. మీరు ప్రార్థన చేయండి. ఈరోజు నీ ప్రార్థన దేవుడు ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చును గాక. ఎవరు మౌనంగా ఉండవద్దు. ఇది ఆఖరి రోజు కనుక అందరూ ప్రార్థన చేయండి. నేను చిన్న ప్రార్థన చేస్తాను. ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. ప్రభువా ఈ మీటింగ్స్ గురించి ప్రార్థన చేయండి. మరి ఏ ఉద్దేశంతో మరి పాస్టర్ గారు ఇక్కడ, ఇస్సాకు పాస్టర్ గారు ఇక్కడ దేవుడి చిత్తము జరగాలని ఇక్కడ పెట్టి ఉన్నారు కనుక ప్రతి ఉద్దేశము యేసు నామములో సఫలపరచబడును కనుక ఈ ఆఖరి రోజు ఈ మీటింగ్స్ ఆరంభమేమో గాని దేవుడి కార్యానికి ఇది ఒక ఆరంభము. ప్రభువా నీ బిడ్డల జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీటింగ్స్ నాని రోజు ఎంత అద్భుతంగా జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఆకాశమును భూమిని సృష్టించిన సృష్టికర్త నీకు స్తోత్రము నాయనా. నా కోసము నీ ప్రాణాన్ని పెట్టిన ఆయన రెండవ రాకడలో నా దగ్గరకు వస్తున్న, నా గురించి ఈ లోకానికి వస్తున్న దేవా నీకు స్తోత్రమయ్యా. పడిపోయిన నన్ను లేవనేయడానికి వచ్చిన దేవా నీకు స్తోత్రమయ్యా. ప్రభువా ఈరోజు వాక్యం విత్తుతున్నా పాస్టర్ గారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ ఏడంతరాత్మ శక్తిని కుమ్మరించి ఈరోజు తేటగా పరిశుద్ధాత్మ శక్తితో మీరు మాట్లాడండి నాయనా ప్రభువా. ఇక్కడ మా యొక్క శక్తి చేత కాదు, మా యొక్క బలము చేత కాదు, దేవుని ఆత్మచే సమస్తము ఇక్కడ జరుగును గాక. ఇక్కడ వాక్యము విత్తుచుండగా ప్రతి ఒక్కరు కూడా తమ పాపమును గ్రహించి విడిచిపెట్టి పరిశుద్ధతలో ఈ రోజు నుంచి జీవించడానికి ఒక నిర్ణయము తీసుకొనును గాక. ఆ రీతిగా నడిపించండి. ప్రతి ఒక్కరిలో మార్పు కలుగును గాక. ఈ రోజు ఇక్కడ ఈ ఆఖరి రోజున ఆత్మకార్యములో అద్భుతముగా ఘనముగా జరుగును గాక. మీరు జరిగించండి. ఏదో వచ్చామని కాదు, పేరు పొందుకుందాము రండి.
ఆ జనము గురించి కాదు కానీ ఎవరైతే దేవుడి గురించి నిజముగా ఇక్కడికి వచ్చి నిన్ను ఆరాధిస్తూ ఉన్నారో, నీ వాక్యం వింటూ ఉన్నారో, వాళ్ళ జీవితంలో ప్రభువా ఈ రోజు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అద్భుత కార్యములు జరుగును గాక. అయ్యా వాక్యములో మీరుండి ఈరోజు మా అందరితో మీరు మాట్లాడండి. ఈరోజు అనేక మంది మార్పు పొందాలి నాయన. తాగుబోతులు విడిపించబడాలి నాయన. పాపంలో ఉన్నవారు, వ్యభిచారంలో ఉన్నవారు, లోకంలో ఉన్నవారు ఈ రోజు మరలా నీ దగ్గరికి వచ్చును కాక. ఈ మీటింగ్లు బట్టి ఒక్క ఆత్మైనా సరే రక్షింపబడాలి నాయన. ఈరోజు వాక్యముతో ఆ రీతిగా తేటగా మాట్లాడి ఈ మీటింగ్ ఒక అర్థము మీరు కుమ్మర్చి చేయండి నాయన. ఈ మీటింగ్ ద్వారా అయ్యా నా జీవితంలో కార్యము జరిగిందని రేపు నుంచి నాయన ప్రభా పాస్టర్ గారికి అనేక గొప్ప సాక్ష్యాలు ఈ స్థలంలో మీరు నాయన ప్రభా ఉంచండి నాయన ప్రభా. ఇక్కడికి వచ్చిన వారందరూ దీవించండి. దైవ సేవకులు మీరు వాడుకోమని, బలముగా వాడుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన సేవకులు సతీష్ కుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే మరి సేవకులు ఇంకా రాలేదు కనుక మరి ఆనంద్ పాలయ్య గారు కూడా చిన్న క్లుప్తంగా ప్రార్థన చేస్తారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా చెప్దాం మంచిగా పెద్దగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన పరిస్థితులనే మారుస్తూ ఉంటుంది. ఆ వాతావరణం దిండ్లరా చక్కని చల్లని వాతావరణం దేవుడు ఇచ్చి ఉన్నాడు. మరి సమయము మనమందరం సద్వినియోగం చేసుకుంటాకి ఇదే ఆనవాలు. ఎందుకంటే వస్తున్న సేవకులు, వర్తమానికులు మార్గ మధ్యలో ఉండొచ్చు, అయినప్పటికీ వచ్చి ఉన్నారంట. అయితే దినబులారా మనం అందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే దినబులారా ప్రార్థన చేసుకుందాం. మరి ఇసాక్ గారు అలాగే డేవిడ్ రాజు గారు ధనాన్ని హెచ్చించి, సమయాన్ని హెచ్చించి ఈ గ్రామ రక్షణ కొరకు, సంఘము క్షేమం కొరకు, ప్రతి కుటుంబం ఆశీర్వాదం కొరకు వారి కూడికలు ఏర్పాటు చేశారు. కాబట్టి అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరు నిలబడదామండి, అందరు నిలబడదాం. దైవజనులు విజయకుమారయ్య గారు సుదీర ప్రాంతం నుంచి మన మధ్యకి రాత్రి వర్తమానికులుగా మన మధ్యకు వచ్చినందుకు అందరం కూడా ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడే మా తండ్రి, జీవంగల దేవా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 2026 సంవత్సరం ప్రభువా, ఈ 5వ నెల 19వ తారీఖు సాయంకాల సమయంలో నీ దాసులు ఇసాకు గారు అలాగే ప్రభా డేవిడ్ రాజు గారు ఏర్పాటు చేసిన ఈ రక్షణ సువార్త సభలు ఆయా మొదటి రాత్రి అద్భుతంగా జరిగించి ఉన్నారు. ఈ 2వ రాత్రి నీకు మహిమకరంగా, నశించిపోతున్న ప్రజలందరికీ రక్షణాధికరంగా ప్రభా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మీరు ఇచ్చిన మంచి వాతావరణం బట్టి వందనాలు, మీరు ఇచ్చిన చక్కని సౌండ్ని బట్టి వందనాలు ప్రభా. ఈ దాసులు సుదీర ప్రాంతం నుంచి మీరు తీసుకొచ్చినందుకు వందనాలు. ఈ దాసులు నీ పక్షం నిలబడుచుండగా ఈ రాత్రి ముయ్యబడిన ప్రతి హృదయము తెరవబడిన గాక. మారు మనసు లేని మారు మనసు, రక్షణ రక్షణ, విశ్వాసం ఒప్పుకోలు దయచేసి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి గ్రామాన్ని రక్షించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆలస్యం చేయకుండా మరి యజ్రాయి గారు అలాగే మరి ప్రకాష్ బాబు ఇద్దరు ఆరాధన చేస్తారు. సమయం మరి దైవజనుల తర్వాత వాక్యానికి సమయం ఇవ్వబడుతుంది. ఎవరు కూడా పిల్లలు అటు ఇటు తిరగకుండా ఆరాధనలు ఏకీపించండి. గొప్పగా ఆరాధన చేసి దేవుని మహిమపరుస్తారు. అందరూ లేచి నిలబడదాం, కలిసి ఆరాధన చేద్దాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఎఫ్ మేజర్ అందరూ కలిసి లేచి నిలబడి గనుడైన యేసయ్య నామమును స్తుతించి గణపరించి మహిమపరిచే సమయం. ఈ ముగింపు రాత్రి దేవుని సన్నిధి మన మధ్యలో ఆవరించి బలమైన అభిషేకం పొందినట్లుగా
దేవుని సన్నిధిని అనుభవించినట్లుగా, ఆరాధించుచుండగా ప్రతి బంధకాలు తెంచబడినట్లుగా, ఆరాధించుచుండగా ప్రతి కట్లు విప్పబడినట్లుగా, చేతులు ఆకాశం వైపు స్తోత్రమయ్యా. సైన్యములకు అధిపతి, పరాక్రమశాలి, యుద్ధ సూర్యుడా, యూదా స్తుతి గోత్రపు సింహమ, ఆశ్చర్యకరుడ, అద్భుతాలు చేయవాడ, నీకే మహిమ, నీకే మహిమ. ప్రైజ్ ది లార్డ్. ఆరాధన నీకే, నా స్తుతి మహిమలు నీకే. అందరు చప్పట్లు కొడుతూ కలిసి ఆరాధన చేద్దాం. ఆమె చప్పట్లు కొడుతూ ఆమె. సరిహద్దులు లేని ప్రేమతో నన్ను ప్రేమించావు, సరిహద్దులు లేని ప్రేమతో నన్ను ప్రేమించావు. చాలవే నీ ప్రేమను వర్ణించుటకు చాలవే 10,000 నాలుకలైనా నీ ప్రేమను వర్ణించుటకు నాదా. సరిహద్దులు లేని ప్రేమతో నన్ను ప్రేమించావు, సరిహద్దులు లేని ప్రేమతో నన్ను ప్రేమించావు. అందరు చప్పట్లు కొడుతూ సంతోషంగా ఈ రాత్రి ప్రభుని స్తుతిస్తూ, సరిహద్దులు లేని ప్రేమతో మనల్ని ప్రేమించి ఆయన కృపలో దాచి ఎంతగా మనల్ని ప్రేమించిన దేవునికి ఎంత స్తుతించిన 10,000 నాలుకలైన ఆయన రుణము తీర్చలేము. చప్పట్లు కొడుతూ నిందలు నేరాలు నన్ను నిలదీయగా నా పక్షమే నిలిచి అభయమునొసగితివే, ఆదరణ చూపించి అందరి కృపలో నన్ను దాచేవంటూ చప్పట్లు కనులు మూసి ఆరాధన చేద్దాం. శబరబరబల కతురాలబల. ఆమేన్ ఆమేన్. నిందలు నేరాలు నన్ను నిలదీయగా, నిందలు నేరాలు నన్ను నిలదీయగా, నా పక్షమై నిలచి అభయమునొసగి, నా పక్షమై నిలచి అభయమునొసగి, ఆదరణే చూపిగా అందరి కృపలో నన్ను దాచినావు, ఆదరణే చూపినావు, అందరి కృపలో నన్ను దాచినావు. నా ఆరాధన నీకే, నా స్తుతి మహిమలు, నా స్తుతి మహిమలు నీకే. ఒకసారి మాతో కలిసి నా ఆరాధన నీకే, నా స్తుతి మహిమలు నీకే. సరిహద్దులు లేని ప్రేమతో నన్ను ప్రేమించావు, సరిహద్దులు లేని ప్రేమతో అందరూ చప్పట్లు కొడుతూ నన్ను ప్రేమించావు. స్తుతి ఆరాధన దేవుని సన్నిధిని అనుభవించే సమయం, దేవుని అభిషేకము చేత నింపబడే సమయం. చప్పట్లు ఆమేన్. రిబాలబాలబాల కతురాలబాలబా. శబలబాలబాలబాల. ఆమేన్.
ఆశ్చర్యకరమైన నీ వెలుగునందు ఆశ్చర్యకరమైన నీ వెలుగునందు నీ కృపలను చాట ప్రేమతో పిలచి నీ కృపలను చాట ప్రేమతో పిలచి రాజులైన యాజకులలో పరిశుద్ధ ప్రజలను నన్ను చేసినావే రాజులైన యాజకులలో పరిశుద్ధ ప్రజలను నన్ను చేసిన ఆరాధన నీకే నా స్తుతి మహిమలు రెండోసారి మాతో కలిసి ఆరాధన నీకే నా స్తుతి మహిమలు ప్రాణాత్మ దేహాలు ప్రభు శుద్ధీకరించి ఒక నవనూతనమైన కృప చేత నింపునట్లుగా రెండు చేతులు ఆకాశం వైపెత్తి నారాధన నీకే నా స్తుతి మహిమలు నీకే నాతో కలిసి నారాధన రెండు చేతులు అల్లాడిస్తూ నీకే నా స్తుతి మహిమలు నీకే మరోసారి నారాధన
స్తుతి మహిమలు నీకే సాలవే 10,000 నాలుకలైనా యేసయ్యా. చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్ముడికి మహిమ కలుగునట్లుగా ఒక బలమైన అభిషేకము చేత నింపబడుతుంది. అన్య భాషలతో ప్రతి చీకటిలైవే పోనుగాక, ప్రతి శాపము తొలగిపోనుగాక, కృప ఆవరించునుగాక, మహిమ చేత నింపబడినట్లుగా, పరలోకపు మహిమ చేత నింపబడినట్లుగా ఈ ముగింపు రాత్రి పరిశుద్ధాత్ముడు తన సేవకుడు బలపరిచి సూటిగా తేటగా ప్రభు మనతో మాట్లాడినట్లుగా ఈ రాత్రి నాతో మాతో అందరితో మాట్లాడింది ప్రభువా. నీ స్వరాన్ని మా కొరకు విడుదల చేయ ప్రభువా. నీ 2 చేతులు ఆకాశం వైపెత్తి యేసయ్య అని పిలవండి ఒకసారి. ఈ ప్రాంతంలో యేసయ్య నామస్మరణ వినబడినట్లుగా యేసయ్యా పిలవాలి యేసయ్యా. ఇంకాస్త బిగ్గరగా యేసయ్యా. ఇంకొంచెం స్వరం ఎత్తి యేసయ్యా. ఈ రాత్రి మాతో మాట్లాడే ప్రభువా ప్రార్థన చేద్దాం. వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడినట్లుగా ప్రేమ కలిగిన మా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు. ఈ రాత్రి ఈ సభల ముగింపు రాత్రి నీ పాదాల దగ్గరికి వచ్చాం ప్రభువా. ఎంతవరకు స్తుతించి ఆరాధించి గణపరిచు మా స్తుతులపై ఆశ్రయుడైన దేవునిగా మహిమను విడిచి పరలోకాన్ని విడిచి ఈ రాత్రి ప్రాంగణముల ఆత్మదేవునిగా మీ సంచారణ జరుగుతున్నందుకే నీకు స్తోత్రమయ్యా. ఈ ప్రశస్తమైన సమయంలో నీ దాసులు బలహీనమైనప్పటికీ ప్రభు ఆ గొంతును మీరు ముట్టండి నాయన. ప్రభు స్వరపేటకి అభిషేకించండి ప్రభు. ప్రతి మాటకు జీవాన్ని పోయింది ప్రభు. ఈ రాత్రి బలిపెట్టిన మాటలు వెల్లడవుతుండగానే కృపా సహితమైన మాటలు వెల్లడవునుగాక ప్రభు. అభిషేకం మిలితమైన మాటలు వెల్లడవునుగాక. నీ మాటలు వినుచున్న వారికి విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, అద్భుతాలు జరుగునుగాక, రక్షణ కార్యము ప్రారంభమవునుగాక. ప్రభు మీరే నీ కార్యము జరిగించి నీ కృపగల స్థలానికి అప్పగించుకుంటూ యేసయ్య పేరిట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. అందరూ చెబుతాం బిగ్గరగా ఆమేన్. మరొకసారి చెబుతాం ఆమేన్. చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్ముడికి మహిమ చెల్లిద్దాం. అందరూ చప్పట్లు కొడుతూ మహిమ చెల్లిద్దాం. అందరూ కూర్చుందాం. ఈ 2వ రోజు రాత్రి సభల్లో పాలు పొందడానికి ప్రభు కృప చూపారు. చక్కటి వాతావరణం ప్రభు అనుగ్రహించారు. మొదటి రోజు మహిమకరంగా జరిగింది. ఈ రాత్రి దేవుని సేవకులు మరి పెందల కడనే మన మధ్యకు వచ్చారు. మరి పరిసర ప్రాంతాలు శ్రద్ధగా మీరు ఇంకెవరు కదలకుండా అటు ఇటు దేవుని వాక్యాన్ని ఆలకించవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాం. మరి హెర్మోన్ మినిస్ట్రీస్ పరిచర్ల తరపున 2 తెలుగు రాష్ట్రాల్లో అద్భుతంగా విరామం లేకుండా వాడబడుతున్న దేవుని సేవకులు మరి కంచిచర్ల ప్రాంతం నుండి మన మధ్యకు వచ్చారు. బ్రదర్ విజయ్ కుమార్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ అందరూ దేవుని నామ ఘనత కొరకు చప్పట్లు కొడుతూ దైవజనుడికి ఈ సమయాన్ని అప్పగిద్దాం. అందరూ చప్పట్లు కొడుతూ దైవజనుడిని బట్టి దేవుని నామ మహిమపరచమన్నట్లుగా చప్పట్లు కొడుతూ దేవుని సేవకునికి ఈ సమయాన్ని అప్పగిద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మానిటర్లు అసలు రావట్లేదు. హాలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రభు సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. వేదిక మీద ఉన్న దైవజనులందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా దేవుని మాటలు మీ మధ్యలో పంచుకోవడానికి నన్ను ప్రేమతో ఆహ్వానించిన స్థానిక దైవజనులు ఇస్సాకయ్య గారికి, అలానే డేవిడ్ రాజు గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొద్దిసేపు మనం కలిసి ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్ముడు మనందరితో
మాట్లాడును గాక. దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడే ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మ కార్యములు జరుగును గాక. హల్లెలూయా. గడిచిన రాత్రి కొద్దిసేపు దేవుని మాటలు మీ మధ్యలో పంచుకోవడం జరిగింది. ఈ సమయంలో మరికొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. గ్రామానికి ఈ సభలు అవసరమా? ఇటువంటి ఏర్పాట్లు చేసి దైవజనులు ఎంత ఖర్చు చేసి ఇంత ప్రయాసపడి సభలు ఎందుకు ఏర్పాటు చేస్తారు? ఎందుకు ఏర్పాటు చేయాలి? ఈ సభల ద్వారా అసలు ఏం జరుగుతుంది, ఏం జరగాలి అని కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. చాలా చాలా విలువైన విషయాలు. మనస్సు పెట్టి మీరు జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వినగలిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఆత్మకార్యాలు జరుగుతాయి. నిశ్చయంగా ఈ రాత్రి ఈ స్థలానికి కూడి వచ్చిన వారందరూ ప్రత్యేకమైన మేలు, ప్రత్యేకమైన కృప, ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని నా దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. గడిచిన రాత్రి నేను మీతో ఒక విషయం చెప్పాను. ఆయన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూస్తున్నాడు. ఆయన చూస్తే మన మూలుగులు వింటాడు. ఆయన వింటే మనలను విడిపిస్తాడు అని మనం గడిచిన రాత్రి విన్నాం. చూచిన దేవుడు మనల్ని, మన బాధల్ని అన్నిటినీ అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోవడమే కాదు, వాటన్నిటిలో నుంచి ఆయన గొప్ప విడుదల దయచేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. రైట్. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చదివిన తర్వాత ఒక 3 లేక 4 విలువైన విషయాలు మీ ఎదుటికి నేను తీసుకుని వస్తాను. మీరందరూ మనస్సు పెట్టి శ్రద్ధగా వినండి. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 4వ చరణం. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 4వ చరణం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చును. హలో హలో హలో. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించును. ఆయన నన్ను తప్పించెను. తప్పించెను. శ్రద్ధగా విందాం, జాగ్రత్తగా గమనించండి. ఒకసారి అందరూ కలిసి ఆమేన్ చెప్దామా? ఇంకొంచెం గట్టిగా. ఇంకెవరు అటు ఇటు తిరగకూడదు, అటు ఇటు